ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో చూస్తూ స్టోరీ అయితే వినేసేయండి. ఈరోజు స్టోరీలో 5 తలల పాము గురించి అయితే తెలుసుకుందాం. ఒక చిన్న స్టోరీ అయితే చెప్పేసుకుందాం, ఓకేనా? అనగనగా ఒక దట్టమైన అడవిలో పంచనాగుడు అనే 5 తలలున్న ఒక శేషనాగు నివసించేది. దానికి 5 తలలు ఉన్నప్పటికీ దేహం మాత్రం ఒక్కటే. ఆ 5 తలలకు 5 రకాల ఆలోచనలు, స్వభావాలు ఉండేవి. మొదటి తల జ్ఞాని, ఎప్పుడు ధ్యానంలో మంచి ఆలోచనలతో ప్రశాంతంగా ఉండేది. రెండవ తల వచ్చేసి చిన్న విషయానికి కూడా కోపంతో ఊగిపోతూ పగ తీర్చుకోవాలని చూసేది. ఇక మూడో తల వచ్చేసి ఆశ ఎక్కువ, ఎప్పుడూ తిండిపైనే, కొత్త వస్తువులపైన ఆశతో ఉండేది. నాలుగవ తల వచ్చేసి భయంకరుడు, అంటే అందరినీ భయపెడుతూ తాను భయపడుతూ ఉండేవాడు. ఐదవ తల వచ్చేసి అందరినీ సమానంగా చూస్తూ గొడవలను సర్దుబాటు చేసేది. ఒకే శరీరం ఉన్నప్పటికీ ఈ 5 తలలు కుటుంబంలోని సభ్యుల్లాగా కలిసి జీవించాల్సి వచ్చింది. ఒకరోజు 5వ తల ఒక తీయటి పండును చూసింది. దాన్ని కోసుకుని తినడం మొదలుపెట్టింది. పండు రుచిని చూసి 3వ తల నాకు కొంత భాగం కావాలి అని గొడవపడింది. దానికి 5వ తల నవ్వుతూ, మనం 5గురం ఒకే శరీరంలో ఉన్నాం, పండు ఏ తల తిన్నా ఆ ఆహారం మన అందరి కడుపులోకి వెళ్తుంది కదా అని చెప్పింది. కానీ 2వ తల అలా కుదరదు, నాకు దక్కని పండు వేరే తలకు కూడా దక్కకూడదు అని కోపంతో పక్కనే ఉన్న ఒక విషపూరితమైన పండును తినింది. జ్ఞాని అయిన మొదటి తల ఎంత చెప్పినా కోపిష్టి తల వినలేదు. విషపండు తిన్న వెంటనే ఆ విషం 5 తలలకు మొత్తం శరీరానికి పాకడం మొదలైంది. 5 తలలు బాధతో విలవిలలాడాయి. బాధపడుతున్న సమయంలో ప్రేమమూర్తి అయిన 5వ తల వెంటనే చెట్టు దగ్గర ఉన్న ఒక మూలికను గుర్తించి దాన్ని నమిలి విషానికి విరుగుడుగా మింగింది. దాంతో 5 తలలకు ప్రాణాపాయం తప్పింది. తన తొందరపాటు, అసూయ వల్ల అందరికీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని 2వ తల గ్రహించింది. మనం వేర్వేరు ఆలోచనలు ఉన్నప్పటికీ మన శరీరం ఒకటే. మనలో ఎవరు తప్పు చేసినా లేదా ఎవరికి బాధ కలిగినా అది అందరికీ ప్రమాదమే అని గ్రహించి క్షమాపణలు కోరింది. ఆ రోజు నుంచి 5 తలలు తమ స్వభావాలను పక్కన పెట్టి పరస్పర అవగాహనతో, సమన్వయంతో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ సుఖంగా జీవించాయి. ఈ స్టోరీలోని నీతి, ఒకే కుటుంబంలో రకరకాల స్వభావాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. కానీ కలిసి ఉంటే కలదు సుఖం. ఐక్యత లేకపోతే ఒకరి తొందరపాటు నిర్ణయం మొత్తం కుటుంబానికి నష్టం కలిగిస్తుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ కలిసికట్టుగా ఉంటేనే ఏ సమస్యనైనా ఎదుర్కోగలము. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.